ఇదిగోండి ఇప్పుడు నేను మెయిన్ తార్ రోడ్ నుంచి లోపలికి వచ్చాను. ఇది ఇన్ అండ్ అవుట్ గేట్. ఇది అది మెయిన్ వచ్చేది ఎంట్రన్స్. అది అపార్ట్మెంట్ పక్కన ఉన్నది. ఇదిగోండి ఇది సిఆర్డిఏ వెంచరు. మొత్తం సీసీ రోడ్స్ అండి, 40 feet సీసీ రోడ్స్. మామూలుగా అందరూ తార్ రోడ్ వేస్తారు, ఇది 40 feet సీసీ రోడ్ వేశారు. ఆ పక్కన కనిపిస్తున్న విల్లాదం చూడండి, ఆ వాటర్ ట్యాంక్ అది వచ్చేసి వాటర్ ట్యాంక్ దీనికి సంబంధించింది. ఆ విల్లాస్ ఉన్న సీఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్, దానికి సంబంధించిన వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది చూడండి, అది సీఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్, అదే సిఆర్డిఏ వెంచరు. ఇది వచ్చేసి సమృద్ధి సన్నీ మెడాస్ వెంచరు. చూడండి ఏ క్లాస్ ఉంది. మొత్తం డెవలప్ చేసి పిల్లర్లు వేసి, ఇదిగోండి ఇది ఒక ఎల్లో పిల్లరా, అక్కడ ఒక ఎల్లో పిల్లరు, ఆ 2 పిల్లర్ మధ్యలో ప్లాట్ నెంబర్ వేసారు చూడండి. ఇదేమో వాకింగ్ ట్రాక్, సీసీ రోడ్స్. మామూలుగా తార్ రోడ్ వేస్తారు, ఇక్కడ సీసీ రోడ్ వేస్తారు, ఇంకా క్లాస్గా ఉంది. ఎలక్ట్రిసిటీ చూడండి, ప్రతి ఎలక్ట్రిసిటీ పోల్స్ ఎంత బాగున్నాయో. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మనకి పైనుంచి కరెంటు తీగలు ఎక్కడా ఉండవు. మీకు మీరు ఇల్లు కట్టుకుంటే మాత్రం ఏ క్లాస్గా ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఈ సరౌండింగ్ అన్నీ విల్లాసే, మీకు చూపిస్తాను. మీకు ఫస్ట్ వీడియో తీసినప్పుడు కూడా మీకు చూపించాను. కేఎల్ యూనివర్సిటీ బిల్డింగ్స్ ఇవ్వండి, అవి కానీ బయట విల్లాస్ కానీ. ఆ కేఎల్ యూనివర్సిటీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మెడింగ్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది. అలాగే ఈ విల్లాస్ ఉన్న చూడండి, సీఎం ఇన్ఫ్రా, దీని బ్యాక్ సైడు మొత్తం 40 ఎకరాలు ఒకటి, 30 ఎకరాలు ఒకటి, మొత్తం 70 ఎకరాల విల్లా ప్రాజెక్టు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అదిగోండి వాటర్ ట్యాంక్, సిమెంట్ పెయింట్ లేకుండా కనిపిస్తుంది చూడండి వాటర్ ట్యాంక్, అది 40 acres విల్లా ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్. దాని పక్కన ఇసుక పోసింది 30 acres. ఫుల్ డెవలప్డ్ ఏరియా, రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, వెస్ట్ ఫేసింగ్ ఒకటి ఉంది. మనకి ప్లాట్ నెంబర్ అనేది మీకు కావాలంటే చూసేవాళ్ళు నాకు ఫోన్ చేస్తే డిస్క్రిప్షన్ నెంబర్కి నేను చూపిస్తాను. ఈస్ట్ వెస్ట్ 2 ఫ్లాట్లు ఉన్నాయి. మినిమం ఇక్కడ వచ్చేసి 250 గజాలు ఉంటుందండి. మినిమం 250 square yards. చూసారుగా రోడ్స్ అన్నీ ఎంత బాగున్నాయో. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. అసలు ఎవడైనా సిఆర్డిఏ వెంచర్ వేయాలంటే అసలు నామ్స్ ప్రకారం చాలామంది వేస్తారు. నేను ఒకటి కొన్నానండి గొల్లపూడిలో, ఏదో ఒకటి కాంపౌండ్ వాళ్ళు ఇంకా కట్టలేదు. ప్లాటింగ్ వేయమంటే అలా ప్లాట్ నెంబర్లు వేసి పెట్టరా బాబు అంటే ఆడేమో ఇలాంటి వాకింగ్ ట్రాక్ మీద ప్లాట్ నెంబర్ వేసి వదిలేశాడు. పిల్లర్లు ఇలా పోయమంటే ఆడేమో టీ షేప్ పిల్లర్ పెట్టేసి వదిలేశాడు. అవి పోయినాయి. ఒక్కొక్కటి 6 అడుగులు గడ్డి మూసేసి. చెట్లు చూడండి చక్కగా, ఇది ఒక్క చెట్లు అంటారు, ఎంత బాగున్నాయి క్లాస్గా. వాడు పిచ్చి చెట్లు వేయబడితే పూల చెట్లు, ఏ చెట్లు ఏదో పిచ్చి పిచ్చి గుబురుగా అడవిలాగా పెరిగిపోయింది మొత్తం. వాకింగ్ ట్రాక్ అంటే అసలు ఇలా ఉండాలి. నేను కొనింది గొల్లపూడి వైజాగ్షన్ దగ్గర, వేరే లేఅవుట్లో కొన్నానండి. దగ్గర 6-7 years అయింది. అవి చూస్తుంటే అది అమ్మేసి ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ నాకు అట్రాక్ట్ చేసింది ఏంటంటే అదిగోండి సీసీ కెమెరా, ఎలక్ట్రిసిటీ పోల్స్, ఇవి నాకు బాగా అట్రాక్ట్ చేసింది. ఈ 2 సీసీ కెమెరా, సెక్యూరిటీ, ఎలక్ట్రిక్ పోల్స్, ఎంట్రన్స్ ఆర్చ్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆటోమేటిక్గా ఉండదు. ప్లస్ కాంపౌండ్ వాళ్ళు చూడండి వైట్ కలర్ చుట్టూ. మెయిన్ అదే ఉండాలండి సిఆర్డిఏ అంటే. పార్క్ ఏరియా, అటు సైడ్ పార్క్ ఉంది మనకు కనిపిస్తుంది చూడండి, అది పార్క్ ఏరియా. అది ఆ గేట్, అది పార్క్, ఈ వెంచర్కి సంబంధించిన పార్క్ ఏరియా. ఇలా ఉంటే అసలు హై క్లాస్గా బాగుంటుంది. గజం 30,000 చెప్తున్నారండి. గజం 30,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు.